ఆ నాయకుడు నాకు పోటీయా? అంత సీన్ లేదు. నియోజకవర్గంలో వార్ వన్ సైడే, అది కూడా నా సైడే అంటూ నామినేషన్ రోజునే ఆ సీనియర్ మంత్రి అన్న మాటలట. సంబరాలు చేసుకోవడమే తర్వాయి అన్నట్లు వ్యవహరించారట. కట్ చేస్తే ఆ సీనియర్ మంత్రిని ఓటర్లు సైడ్ చేసి నిజంగానే వార్ వన్ సైడ్ చేశారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఇంతకు ఓడింది ఎవరు, గెలిచింది ఎవరు? అంతలా నమ్ముకున్న ఓటర్లు ఆయన ఎందుకు ఓడించారు? ఎవరనేత? వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం నియోజకవర్గంలో నాకు పోటీయా? అంత సీన్ లేదన్నారు. సిక్కోలులో వార్ వన్ సైడే, అది కూడా నా సైడే అంటూ గొప్పలు చెప్పారు. నామినేషన్ రోజునే ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలివి. నియోజకవర్గంలో గెలుపు నాదే, ఇక సంబరాలు చేసుకోవటం మాత్రమే తరువాయి అన్నట్లు ఏర్పాట్లు చేస్తున్నారట ఆ సీనియర్ మంత్రి. కట్ చేస్తే స్థానిక ఓటర్లు ఓటమి రుచి చూపించారు. నిజంగానే వార్ వన్ సైడ్ చేసి ఆ మంత్రిని ఓడించి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ మంత్రిని సైడ్న పెట్టేశారు. ఆయనే గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ధర్మాన ప్రసాదరావు ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. సర్పంచ్గా మొదలైన ఆయన జీవితం సర్పంచ్ల సంఘ అధ్యక్షుడి చేతిలోనే ఓడిపోయారు. అత్యధిక ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఆయన్ని చూసి నియోజకవర్గ వాసులు అయ్యో అయ్యో అయ్యయ్యో అంటున్నారట. గత ప్రభుత్వంలో అధికారం చేపట్టిన తర్వాత మీరు మారారు మంత్రిగారు, ఇప్పుడు మేం కూడా మారాలి కదా అంటూ ధర్మానను ఓడించారనే టాక్ వినిపిస్తోంది. అది కూడా 53,000 ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఆయనకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా సిక్కోలు నియోజకవర్గ ఓటర్లు షాక్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. 1981లో మబగాం గ్రామ సర్పంచ్గా విజయం సాధించిన నాటి నుంచి ధర్మాన రాజకీయ ప్రస్థానం మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. అనంతరం వైసీపీ పార్టీలో కీలక నేతగా పేరుగాంచారు. అలాంటి ధర్మాన ప్రసాదరావు ఈసారి ఎన్నికల్లో జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షుడైన గోండు శంకర్ చేతిలో ఘోరంగా ఓటమి చెందటంతో కలత చెందుతున్నారట. పోలింగ్ అయిన దగ్గర నుంచి వార్డు వారీగా పోలింగ్ షీట్లు తెప్పించుకుని మరీ లెక్కలు వేసుకున్నారు. బడాబడా లెక్కలు వేసేవాళ్లని ఆయనకు తోడుగా తెప్పించుకున్నారు. వారంతా కలిసి కూర్చొని 2 రోజులు బేరీజులు వేసుకుని మరి ఎలా లేదన్నా లీస్టులో లీస్టుగా 15,000 ఓట్ల మెజారిటీతో మంత్రిగారు గెలవడం ఖాయం అంటూ గొప్పలు చెప్పారు. ఇదిగో మా లెక్కలు, మీదే విజయం అంటూ చిల్ కూడా అయ్యారట. కౌంటింగ్కు ముందు రోజు మంత్రిగారి ఇంటి వద్ద, ఆఫీస్ వద్ద టెంట్లు, హంగామా కూడా చేశారట. తీరా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రిగారికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందట. రాజకీయ చాణక్యుడిగా పేరున్న ధర్మానను మొదటిసారి బరిలో దిగిన గోండు శంకర్ ఎదుర్కోవటం కష్టమేనని అంతా భావించారు. పోలింగ్ రోజున గోండు శంకర్కు వెన్నుపోటు పొడిచేవారే ఎక్కువయ్యారు. ఓ పక్క గుండా వర్గం అంటున్నట్టుగా, మరోపక్క కొందరు సొమ్ములు తీసుకుని పంపిణీ చేయకుండా జరిగిన ఘటనలతో గోండు శంకర్ పనైపోయిందని అనుకున్నారు. ఇతను ఇక సాదాసీదా అభ్యర్థిగా మిగిలిపోతారని ధర్మాన అనుచరులకు, ధర్మానకు కనిపించారట. సభలు సమావేశాల జోలికి వెళ్లకుండా గోండు శంకర్ చాప కింద నీరులా అన్న చందాన శ్రీకాకుళం రూరల్ మండలం గారా కార్పొరేషన్ పరిధిలో అన్ని వార్డుల్లో మొదటి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యం గోండు శంకర్కు లభించింది. 24 రౌండ్ల వరకు వెయిట్ చేయకుండానే 10వ రౌండ్లోనే 15,645 ఓట్ల మెజారిటీ రావడంతో ఇక ధర్మాన ఓటమి ఖాయమైంది. 25,000 ఓట్ల మెజారిటీ కాస్త 52,521 ఓట్ల మెజారిటీకి చేరటంతో జిల్లావాసులు ధర్మానకు బుద్ధి చెప్పారని రాజకీయ విజ్ఞులు అంటున్నారట. పోస్టల్ బ్యాలెట్లో కూడా 4,078 ఓట్లు శంకర్కే పడటం విశేషం. ధర్మాన ప్రసాదరావు అంటే ఓ బ్రాండ్ ఉండేది. ఆయన మాట్లాడితే చట్టప్రకారం ఉన్నది ఉన్నట్టుగా ప్రూఫ్లతో మాట్లాడే మంత్రి ఆయనే అనే పేరుండేది. తన సహజ శైలిని వదిలి దేవుడు రాసిన స్క్రిప్టు అంటూ తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టు చదవడంతో ప్రజల్లో అనుమానాలు చోటు చేసుకున్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రతిసారి మహిళలతో కొత్తపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇంట్లో మగాళ్లు పోరంబోకులనటం, పెద్దపాడు గ్రామంలో నేను ఈ వార్డులో ఉండేవాడినే, ఓట్లడగాలా, మీరు నా కోటెయ్యరా అంటూ అనడం, పవన్ కళ్యాణ్ను తన హావభావాలతో విమర్శించడంతో ఓటర్లలో ఓ రకమైన ఫీలింగ్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఇక ధర్మానకు విశ్రాంతి ఇవ్వడమే మేలని ఇలా చేశారనే టాక్ వినిపిస్తోంది. ధర్మాన ఓటమికి మరో కారణం విశాఖ రాజధానట. రెవెన్యూ మంత్రి అయి ఉండి ల్యాండ్ యాక్ట్ సమర్థన, పోలింగ్కు 6 రోజుల ముందు ఈ యాక్టును ఆపివేస్తున్నామని వివరణ ఇచ్చినా ఎవరూ నమ్మకపోవటం, వాలంటీర్లు అంతంత మాత్రమే సహకరించటం కూడానట. ఇక వాలంటీర్లకు ఇచ్చిన ప్రయారిటీ క్యాడర్కు ఇవ్వకపోవడం కూడా మరోవైపు రీజన్గా మారిందట.
పోలింగ్ రోజున క్యాడర్ ఖర్చులను కూడా చూడకపోవడంతో ఆ పార్టీలో ఉంటే మన బతుకు ఇంతే అని డాబాల వద్ద క్యాడర్ ప్రత్యర్థి క్యాడర్తో అనటం వంటివి ధర్మానకు మైనస్గా మారిందనే ప్రచారం సాగుతోందట. దీనికి తోడు ధర్మాన ప్రతి మీటింగ్లో ఇదే నా ఆఖరు మీటింగ్ అనటం కూడా ప్రజల్లోకి నెగటివ్గా వెళ్లిందనే వాదన వినిపిస్తోందట. అలా కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు శ్రీకాకుళంలో ధర్మాన ఓటమికి ఎన్నో కారణాలున్నాయని చర్చ జరుగుతోందట. తన రాజకీయ జీవితం ఏ స్థాయిలో మొదలైందో అదే స్థాయి వ్యక్తి చేతిలో అతి ఘోరంగా ఓడిపోవటం ధర్మానకు మింగుడు పడటం లేదట. ఇకపై సిక్కోలు రాజకీయాలు ఇంకేం మలుపులు తిరుగుతాయో చూడాలి.